మధు, ఏంటిది? ఊరుకో, చిన్న సేఫ్ కదా. ఈ టైంలో నువ్వు ఏడవడం ఏంటి? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. సార్, ఐఎమ్ తరుణ్, సన్ ఆఫ్ డాక్టర్ గుణశేఖర్. మా డాడీ ఐజీ గారితో మాట్లాడారు. వారు మీకు ఇన్ఫార్మ్ చేసి ఉంటారు. అవును, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తేనే మేము ఇక్కడికి వచ్చాం. ఎక్కడా రాస్కెల్? అదిగోండి, ఐసీయూ పక్కన నిలబడ్డాడు కదా, వాడే ఆ దుర్మార్గుడు. నా వ్యవహారం ఏమైనా తెలిసిపోయిందా ఏంటి? ఖచ్చితంగా వీళ్ళని పట్టుకోవడానికి వచ్చి ఉంటారు. నేనేం చేయలేదు, నన్నెందుకు పట్టుకుంటారు? అరవబాకు, నువ్వేం చేసావో మొత్తం మాకు తెలిసిపోయింది. మాట్లాడదిక. కానిస్టేబుల్స్ సార్. చిన్న వీడిని తీసుకొస్తున్నారేంటి? నా మోసం వీళ్ళకి తెలిసిపోయిందా? నా బిడ్డ నోరిప్పిందా? ఎందుకింత దుర్మార్గానికి వడికట్టావు? నా బిడ్డను బ్రతికించుకోవడానికి ఇలా చేయాల్సి వచ్చింది డాక్టర్ సాబ్. నీ బిడ్డ ప్రాణాల కోసం వేరే వాళ్ళ ప్రాణాలు తీస్తావా? వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళు బిడ్డలే కదా. వాళ్ళ పిల్లల మీద నీకున్నట్టే వాళ్ళకి ప్రేమానురాగాలు ఉంటాయి కదా. మనిషిగా పుట్టి మరో మనిషి ప్రాణాలు తీయటానికి మనసెలా వచ్చింది? ప్రాణాలు తీసే హక్కు నీకెవరిచ్చారు? నువ్వు పాపానికి తెగబడింది కాక భయపెట్టి నీ బిడ్డ నోరు కూడా నొక్కేస్తావా? ఏం మనిషివి నువ్వు? నీ ఆరాటం చూసి ఆ రోజే నాకు అనుమానం వచ్చి అడిగా, నీ మేనలుడేనా అని. మనకి మన ప్రాణాలెంత ముఖ్యమో వాళ్ళకి వాళ్ళ ప్రాణాలు కూడా అంతే ముఖ్యం కదా. నీ పాపంలో భాగమై నేనా పిల్లవాడి గుండెకొస్తే ఆ తల్లి నన్ను శపించేది కదా. ఆ తల్లిదండ్రుల మనోవేదన నన్ను ప్రశాంతంగా బతకనిచ్చేదా? పాపం నీది, బలిపశువుని నేనయ్యేవాణ్ణి. ఇలాంటి వాడు హాస్పిటల్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. తీసుకువెళ్ళండి. అర్థమైందిగా, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావని అడిగావు కదా. నా బిడ్డను చంపేస్తారా? తప్పు చేశావు, శిక్ష అనుభవించి మనిషిగా మారిరా. అప్పుడైతే నా కూతురు బ్రతుకుతుందా? నువ్వు హంతకుడివైనా నీ కూతురిలో కాస్త న్యాయం ఉంది. ధర్మంగా తను నిజం ఒప్పుకుంది. నేను నీ కూతురికి హామీ ఇచ్చాను. డాక్టర్గా ఆ అమ్మాయిని బతికిస్తాను. అది నా బాధ్యత. ఇతన్ని తీసుకువెళ్ళండి. మీరు దేవుళ్ళ కనిపిస్తున్నారు డాక్టర్ సాబ్, నన్ను క్షమించండి. నాకు నా బిడ్డ ప్రాణం మీద ఆరాటమే గాని ఆ తల్లిదండ్రుల బాధ నాకు గుర్తుకు రాలేదండి. అస్సలు ఆలోచించలేదు. నన్ను మన్నించి నా బిడ్డను కాపాడండి డాక్టర్ సాబ్, ప్లీజ్. నీ బిడ్డ ప్రాణాలకి నేను గ్యారంటీ ఇస్తున్నాను. నేను డోనర్ని వెతికి నీ కూతుర్ని కాపాడతా. నా కోసం ఆరాటపడి తప్పొప్పులు మర్చిపోయాడు మా డాడీ. మా డాడీని క్షమించండి. మన్నించలేని వాడినైతే నీకెందుకు హామీ ఇస్తానమ్మా? నేను
నేనన్న మాట ప్రకారం డోనర్ని వెతికి నిన్ను బతికిస్తాను. మీ నాన్న ఆశని నేను బ్రతికిస్తాను. తీసుకువెళ్ళండి. సారీ రామతో. అసలు ఇలాంటి కుట్రలు చేస్తారని నాకు తెలీదు. అలా అని తప్పంతా అతందే అని నెట్టేసే ప్రయత్నం కాదు. నేను కూడా వివరంగా స్టడీ చేయకపోవడం పొరపాటే. ఇదో గుణపాఠంలా తీసుకుంటాను. ఇక నుంచి ప్రతి కేసు కూలంకషంగా పరిశీలించే ముందుకు వెళ్తాను. వాళ్ళు ప్రేమించే ప్రాణాల కోసం ఎవరి ప్రాణాలు తీయడానికైనా వెనకాడని మనుషులు ఉంటారని, ఇంత దుర్మార్గానికి పాల్పడతారని ఇప్పుడే నాకు తెలిసింది. ఇలాంటివి చూడటం నా లైఫ్లో ఫస్ట్ టైం. ఇదో గొప్ప మలుపుగా నేను భావిస్తాను. తెలియక తొందరపడి తప్పు చేయడానికి సిద్ధపడినందుకు నన్ను క్షమించమ్మా. సారీ చెప్పడం ఏంటి డాడీ? ప్రాణం పోయాలన్న ఆరాటమే గాని పొరపాటు చేశారని నేను భావించడం లేదు. మీ మంచితనం గురించి ఎన్నోసార్లు విన్నాను. మీరు తప్పు చేస్తారని ఎందుకు అనుకుంటాను? అంత దుర్మార్గానికి తెగబడిన వాడికి తన కూతుర్ని బ్రతికిస్తానని హామీ ఇచ్చిన వాళ్ళు తెలిసి ఎలా తప్పు చేస్తారనుకుంటాను? మీరు సారీ అడిగితే గొప్పగా ఊహించుకున్న నేను నాకు నేనుగా తలదించుకోవడం లాంటిదే. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని తప్పుగా అనుకోను డాడీ. థ్యాంక్స్ అమ్మా. నువ్వు నీ మనసులో నాకిచ్చిన స్థానానికి గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఒక్కసారి మీ అమ్మగారికి ఫోన్ చేయి. మీ తమ్ముడు సేఫ్ అని చెప్పు. పాపం ఆ తల్లి బిడ్డ కోసం ఎంత తప్పిస్తుందో. వారికి నేను క్షమాపణ చెప్పుకుంటాను. ఫోన్ చేయమ్మా.